డాన్ మీడియాకు స్వాగతం. ఎక్సైజ్ శాఖ ఏకీకరణ శుభ పరిణామం. ఎక్సైజ్ సిఐ మద్దాల శ్రీనివాసరావు. ఎక్సైజ్ శాఖను ఏకీకరణ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎక్సైజ్ ఉద్యోగులకు శుభ పరిణామని తాడేపల్లిగూడెం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మద్దాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులను 70% మందిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు కేటాయిస్తూ చేసిన ఉత్తర్వులు వల్ల అనేక సమస్యలు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు కేటాయించిన ఉద్యోగులందరినీ ఎక్సైజ్ శాఖకు ఏకీకరణ చేస్తూ జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు తాడేపల్లిగూడెం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద పూలాభిషేకం చేశారు. అంతకుముందు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నివాసంలో ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం త్వరలో తీసుకోనున్న మద్యం పాలసీలకు ఈ నిర్ణయం చాలా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.